చీకటి సంబంధమే. వెలుగు జీవితం అనేది తేటతెల్లం అవుతూ ఉంటుంది, కనపడుతుంది. ఎదురుగుండా వచ్చే ప్రతిదీ మనకి కనబడుతూ ఉండదు, చీకటిలో కనబడదు. అందువల్ల పూర్వమందు మీరు చీకటి ఉన్నారు, క్రైస్తవులు పూర్వమంది ఏమైనారు? చీకటి ఉన్నారు. క్రైస్తవులు కానప్పుడు ఇప్పుడైతే 8వ వచనం, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. చీకటి ఉన్నారు, వెలుగై ఉన్నారు అంటే ఏంటి? ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆయన బోధించిన బోధ ద్వారా మనం వెలిగించబడ్డాం అన్నమాట. మనము ఆయన యొక్క సందేశము అనగా పరలోక సంబంధమైన ఆ విధానాలని, లేకపోతే ఆ దేవుని జ్ఞానం, అవన్నీ బోధించడం ద్వారా, ఆ బోధన బట్టి మనము ఆయన అంగీకరించి ఆయనలో ఆయన యందు ఉండడం ద్వారా మనం ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నాం అనమాట. ప్రభునందు వెలుగై ఉన్నాం. లోకంలో చీకటై ఉన్నాము, ప్రభునందు వెలిగించబడ్డాము. మన పాపం చేత మరణించి ఉన్నాము, ఎఫెసీయులకు 2:1. ప్రభువులో బ్రతికించబడ్డాము కదండి. మన పాపం చేత మరణించాము, దేవునితో దూరం అయ్యాము. ఇప్పుడు మన ప్రభువులో ఏమై ఉన్నాము? బ్రతికించబడ్డాము. అలాగే మనం పూర్వం చీకటై ఉన్నాము, ఇప్పుడు ప్రభువులో ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము. వెలుగు యొక్క ఫలము అంటే ప్రభునందు వెలుగులో నడిచే జీవితం యొక్క ఫలం ఏంటన్నమాట? సమస్త విధములైన మంచితనం అన్నమాట. అంటే మేలు చేసేది అన్నమాట. సమస్త విధములైన మంచితనం. వెలుగు యొక్క ఫలం ఏంటంటే మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో కనబడుతుంది. మంచితనము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అనే వాటిలో కనబడుతుంది. కాబట్టి నీతి, సత్యం అనే వాటిలో కనబడుతుంది. వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతుంది. మరి ప్రభువుని యేసుక్రీస్తునందున్న వెలుగులో మంచితనము, నీతి, సత్యము అనగా న్యాయము లేదా నిర్దోషత్వము, యథార్థత వాటిలో కనబడుతుంది మన ప్రభువులు వెలుగులో. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించమన్నాడు. అంటే ప్రభువుకి ఏది అంగీకార యోగ్యమైందో, అదైనా ప్రభువుకి ఏది అంగీకారమో దానిని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వల్ల నడుచుకోండి అన్నాడు. పైన 5:1 ఏమన్నాడు? దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. ఇక్కడ మరలా ఏమన్నాడు? వెలుగు సంబంధుల వలె. అంటే మన ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా మనం వెలుగులో, ఆత్మ సంబంధమైన వెలుగులోకి వచ్చాం. భౌతికమైన వెలుగు ఏవైతే కనిపిస్తుందో ఆత్మ సంబంధ వెలుగులో మనకి పాప సంబంధ జీవితం వల్ల వచ్చే పరిస్థితులన్నీ కూడా కనిపించబడ్డాయి. అందువలన ప్రభువుకి ఏది అంగీకార యోగ్యమైందో దాన్ని పరీక్షించాలి. ముందు పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండకండి, వాటిని ఖండించండి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో అంటే అంధకారమైన పనులు ఉంటాయి కదా, చెప్పండి కదా 4వ అధ్యాయం 17వ వచనంలో 18 వారికి అంధకారమైన మనసు కదా, తమ హృదయ కాఠిన్యము వల్ల తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు దేవుని నుండి వేరుపరచబడిన వారు తమ మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నారు. అంధకారమైన మనస్సు ఎవరిది? అన్య జనులు ప్రవర్తించే ప్రవర్తన అంధకార సంబంధమైన మనస్సు. కాబట్టి అంధకార సంబంధమైన మనస్సు అనేది అది అన్ని జనుల ప్రవర్తనకు సంబంధించింది అన్నమాట. కాబట్టి ఆయన ఏమన్నాడంటే నిష్ఫలమైన అంధకారం అంటే ప్రయోజనం లేని ఫలము, నిష్ఫలమైన ప్రయోజనం లేని అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించండి. అదైనండి. చీకటి సంబంధమైన క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించండి అన్నాడు. అంటే ప్రాచీన జీవితంలో ఉన్న సంబంధమైన వాటిని ఖండించమంటున్నాడు అనమాట. ప్రాచీన సంబంధమైన జీవితంలో ఉన్నది ఏంటనమాట? జాగ్రత్త ఉంది, ఖండించాలి. వ్యభిచారం ఉంది, ఖండించాలి. అర్థమైందండి. అలాగే దొంగతనం ఉంది, ఏం చేయాలి? ఖండించాలి. ఇలాగన అంధకార క్రియల్లో పాల్గొని ఉండక వాటిని ఖండించండి అన్న. వాటిని చేయకుండా ఉండేటట్టుగా అడ్డగించడం అనమాట. ఇది మనం చేయకూడదు, ఇది మనం చేయకూడదు, ఇది మనం చేయకూడదు అని చెప్పేసి ఖండించడం అనేది జరిగించాలన్నమాట. అందువల్ల అంధకార క్రియల్లో పాల్గొని ఉండక వాటిని ఖండించాలి.
పాలువారై ఉండొద్దు అన్నాడు. అంధకార క్రియలు ఏమై ఉండొద్దు అన్నాడు? పాలువారై ఉండకుండా ఖండించమన్నాడు. అర్థమైందా? పాలువారై ఉండకుండా ఏం చేయమన్నాడు? ఖండించమన్నాడు. మనం ఏం చేస్తూ ఉంటాం? పాలువారం అవుతామా, ఖండిస్తామా? ఆలోచన చేయండి. ప్రాచీన సమాజ జీవితాన్ని పాలుభోగస్తులు అవటానికి చూస్తామా, లేకపోతే ఖండిస్తామా అని ఆలోచన చేయండి. ఖండించాలా వద్దా? అంతే. కానీ ఇది తప్పు అని చెప్పేసి చెప్పాల్సిందే, అంతే. వెలుగులో ఉన్నాం కాబట్టి ఈ అంధకార సంబంధమైన క్రియల్ని, పనుల్ని ఖండించేవాడుగా ఉండాలి క్రైస్తవుడు. ప్రభు ఖండించలేదా? పరిచయాల వేషధారణ ఖండించాడా లేదా ఆయన? అదే. కాబట్టి తప్పు చేస్తూ ఇతడి వాళ్ళ తప్పును ఎత్తించే వాడిని ఖండించాడా లేదా? ప్రభు లోక సంబంధమైన అనగా అంధకార సంబంధమైన క్రియల్ని ఖండించాడు ఆయన. ప్రోత్సహించలేదు, బలపరచలేదు ఆయన. అర్థమైందండి. మీరు అపవాద సంబంధులు అన్నారు. మీరు మీ తండ్రి అపవాది అన్నాడు, ఖండించాడంతే. అందువలన మన ప్రభువుని యేసుక్రీస్తునందు మనము కూడా ఖండించటం అనేది జరగాలి. అంధకార క్రియల్ని క్రైస్తవుడు ఏం చేయాలి? ఖండించాలి తప్ప ప్రోత్సాహం చేయకూడదు అనమాట. చూడండి 12వ వచనం. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు. ఏ క్రియలు? అంధకార క్రియలు అంటే చీకటి సంబంధమైన, అంటే చెడు సంబంధమైనవి. అటు క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులు గూర్చి మాట్లాడితేనను అవమానకరమైనది. కాబట్టి అంధకార సంబంధమైన క్రియల్ని చేసేవాళ్ళు రహస్యమందు జరిగించి పనులు గురించి మాట్లాడితేనను అవమానకరమై ఉన్నది అన్నమాట. కాబట్టి క్రైస్తవులైనటువంటి వాళ్ళు అంధకార సంబంధ క్రియలను ఖండించాలి, అవి మాట్లాడకూడదు. అది అవమానాన్ని తెచ్చిపెడుతుంది అన్నమాట. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడను. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా అన్నమాట. ఒకనాడు 2 కొరింథీయుల పత్రిక 5:9-10లో మనం చేసిన వాటి క్రియలు మంచివైనా చెడ్డవైనా తేటపరచబడే ఓ రోజు ఉందా లేదా? అంటే అప్పుడు ఖండించడా? తీర్పులో ఖండించబడతాయా, ఖండించబడవా? ఆ చేసే తప్పులన్నీ ఖండించబడతాయి. ఇప్పుడు లోకంలో తీర్పులు జరుగుతాయి. తప్పు చేసినటువంటి ఖండిస్తాడా, లేకపోతే ప్రోత్సహిస్తాడా? ఖండిస్తాడు. నువ్వు చేసిన తప్పు అని ఖండిస్తాడు. అలాగున సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. మన ప్రభువుని యేసుక్రీస్తునందు వెలుగులో ఈ అంధకార సంబంధమైన పనులు, చెడు పనులు ఇవన్నీ కూడా ఖండింపబడతాయి అన్నమాట. ప్రభువు ఏమి వీటిని చేసే వాళ్ళని ప్రోత్సాహం చేయడు, అది అంగీకరించడు దేవుడు మన ప్రభువు కూడా ఖండించబడతాయి. అందుచేత ఏవి చెడు సంబంధమైన పనులు ఒకనాడు ఖండించబడతాయి. అర్థమైందండి. అంటే హెచ్చరించబడతాయి, తప్పు చేశావని చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి ఖండించబడతాయి, కాబట్టి చేయకూడదని ఖండించబడతాయి. కాబట్టి అందుచేత నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతుల్లోని లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించినాయని చెప్తున్నాడు అన్నాడు. అంధకార సంబంధమైన క్రియల్లో ఉన్నవాడు ఏమవ్వాలా? యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి ఆయన ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన నీ మీద ప్రకాశించినాయని చెప్తున్నాడు అన్నాడు. కాబట్టి నిద్రిస్తున్న నీవు ఏమని మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, నీ గత పాప క్షమాపణ నుంచి నువ్వు తిరిగి లేచినప్పుడు ప్రభు మన మీద ప్రకాశిస్తాడు అన్నమాట. మన హృదయాల్లో ఆయన ప్రకాశిస్తాడు. కాబట్టి 5:1-14 వరకు కూడా దేవుని పోలి నడుచుకోండి అని చెప్తూ దేవుని పోలి నడుచుకోవడంలో ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసి, ఎందుకు అంటే ప్రభు మన కొరకు త్యాగం చేశారు కాబట్టి ఆయనలాగా మనం బ్రతకాలి, దేవునిలాగా.
బ్రతకడంలో దేవునితో నడుచుకునే విషయంలో ఏవి మన నోటి ద్వారా ఉచ్చరించకూడదో మాట్లాడాడు. అర్థమైందండి? ఏవి మనము నోటి ద్వారా ఉచ్చరించకూడదో మాట్లాడాడు. ఏవి మనము చేయకూడదో చెప్పాడు. ఏవి మనము చేయకూడదో చెప్పాడు. ఏవి మాట్లాడకూడదో చెప్పాడు. ఏవి మాట్లాడకూడదో చెప్పాడు. ఎవరితో పాలువారం ఉండకూడదో తెలియజేశాడు. తర్వాత వెలుగు యొక్క ఫలం ఏంటో చెప్పుకొచ్చాడు. చీకటి సంబంధమైన ఫలం కూడా చెప్పుకొచ్చాడు. చీకటి సంబంధమైన ఫలం కూడా చెప్పుకోవచ్చు. అందువల్ల ఒకవేళ నిద్రిస్తే క్రీస్తులో క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు అని తెలియపరచుకుంటూ వచ్చాను. 15వ వచనంలో 15 అందుచేత నిద్రిస్తున్న నీవు మేల్కొని ముద్రలో నుంచి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించడని చెప్తున్నాడు అనమాట. అంటే పాపం విషయమే చనిపోయి తిరిగి లేపబడు. పాపం విషయమే చనిపోయి తిరిగి లేపబడు. అప్పుడు ఎవరు ప్రకాశిస్తారో? యేసుక్రీస్తు వారు ప్రకాశిస్తారు. మన పాప విషయంలో చనిపోకుండా మన మీద ప్రభువు ప్రకాశించడానికి అవకాశము ఉండదు.